డిక్కీ బలిసిన కోడి అదేదో చికెన్ షాప్ ముందుకెళ్తే ఏదో జరిగిందని చెప్పి ఉంటుంది కదా, ఓ సినిమా డైలాగు. ఆయన పేరేంటి, మహేష్ బాబు సినిమా డైలాగు. ఇప్పుడు అలాంటిదే ఇరాన్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఇరాన్ మొన్ననే కసినయ్యో బాంబులు మా దగ్గర ఉన్నాయని ఓ వీడియో చూపించింది, అంతకుముందు 2 వీడియోలు చూపించింది. వాస్తవంగా అవన్నీ చూసిన అంతర్జాతీయ నిపుణులు నవ్వుకున్నారు. ఎందుకంటే అమెరికా సెకండ్ హ్యాండ్ అని పక్కన పడేసినటువంటి, అంటే ఎప్పుడో కొన్నాం, సెకండ్ హ్యాండ్ అంటే 2 సార్లు వాడటం కాదు, ఏనాడో 25-30 ఏళ్ల క్రితం తయారు చేసినటువంటి వెపన్స్, తర్వాత ఇప్పుడు అప్డేటెడ్ వెపన్స్ వచ్చాక అవి తీసి పక్కన పెట్టేస్తుంటుంది. అయ్యే మొన్న కొన్ని ఉక్రెయిన్కి కూడా ఇచ్చింది గిఫ్ట్గా, అవి వాడుకునినే పాపం సర్వనాశనమైంది అది. అట్లాంటి ఆయుధాలని ఇరాన్ చూపించిన దాంట్లో ఉంది. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, తన జోలికి వస్తే అమెరికాను కూడా వదిలిపెట్టం, అమెరికాని ఎక్కడ దెబ్బతీయాలో మాకు తెలుసు, మా దేశంలో మేము ఆల్రెడీ భూగర్భంలో బోలెడు నగరాలు కట్టేసుకున్నాం అన్నటువంటిది. బంకర్ బస్టర్ బాంబ్స్ అని ఉంటాయి, అవి తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు బంకర్లు కట్టుకుని కాదా ఉంది, లేకపోతే హిజ్బుల్లా తీవ్రవాదులు బంకర్లు కట్టుకుని కాదా ఉంది. వాళ్ళందరినీ లేపవతల పడేలా తలుచుకుంటే ఎంతసేపు వీళ్ళందరినీ చేయడం. అమెరికాతో పెట్టుకునేటప్పుడు ఒక సిస్టంతో వెళ్ళాలి. ముందు నీ దేశాన్ని డెవలప్ చేసుకోవాలి, ఆర్థికంగా డెవలప్ చేసుకోవాలి, మతపరమైన స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రపంచానికి నీ దేశం పట్ల గౌరవం వచ్చేలా చూడాలి. నువ్వేమో మత ఉన్మాదంతో ఉంటావు, ప్రపంచంలో అన్ని మతాలని అంగీకరించని మనస్తత్వం, ప్లస్ ఉన్ని సచ్చిని చెంచాడు ఆయుధాలు చూపెట్టి నేను ఏదో చేస్తాను అమెరికా అని చెప్తే ఎట్లుంటుంది?